బాపినీడు గారు మాకు ఆత్మీయమైన బంధువు. 30 ఏళ్ళుగా నన్ను ఒక ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను చేసే పని బాగుందని చెప్పేసి ఆయన పిలిచి అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కసారి నన్ను అవకాశం వచ్చినప్పుడల్లా పిలిచి నాతో మాట్లాడుకుని ఆయన చాలా సంతోషించేవారు. చివరి క్షణం వరకు కూడా మా ఇద్దరికి ఆ బంధం ఉండేది. చివరికి చివరి రోజుకి ముందు రోజు కూడా ఈవినింగ్ నేను అనుకున్నదంతా అయిపోయింది, నాతో ఇక్కడ పని లేదని అంటే, అలా ఎందుకు అంటున్నారంటే, అయిపోయింది కదా, మనకు తెలుసు కదా అన్నారన్నమాట. అటువంటి మహామనిషి మళ్ళీ ఈ తెలుగు భూమి మీద చాలామంది పుట్టారు, కానీ అటువంటి మహామనిషిని మళ్ళీ చూడలేము, మళ్ళీ మనం కలలేము. ఆదర్శప్రాయంగా అందరికీ అనుసరణీయంగా ఉన్నమాటే చెప్పిన మాట మీద నిలబడి చేసిన వాళ్ళలో నాకు తెలిసినంతవరకు ఇటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టడం చాలా కష్టం. ఈరోజు ఈ సందర్భంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది ఇది ఆయన ఎప్పుడు ఆయన ఆత్మీయ ఆలోచనలు అటువంటి ఉండే అనమాట. ఇటువంటి ఆలోచనలు వేరే మనిషికి సామాన్యంగా రావు, ఎందుకంటే ఆదర్శ జీవితం అనే ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆదర్శ జీవితంలో భాగంగానే ఆయన మంచి ఆలోచించారు, మంచిగా కోరుకున్నారు, మంచిగా చేశారు, మంచి కోసం నిలబడ్డారు, పోరాటం చేశారు, చివరికి గెలిచారు ఆయన. ఇంక అందుకని ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం.